ఈ 3 రోజులుగా అంటే 27, 28, 29 మంతా తుఫాన్ తీవ్రతను మన ముఖ్యమంత్రి ఆల్రెడీ హెచ్చరిక జారీ చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులందరూ కూడా హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలి. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటూ తుఫాన్ తీవ్రతను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ 3 రోజుల పాటు వచ్చేటటువంటి ఈదురు గాలులు గాని, తుఫాన్ గాని, మెరుపులు గాని వీటి ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా, ముఖ్యంగా చెట్ల కింద కూర్చోకుండా బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. మరి ముఖ్యంగా త్రాగునీరుకు సంబంధించి ఇబ్బంది ఎదుర్కోకుండా కొంత అదనంగా స్టోర్ చేసుకుని ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తుఫాన్ అన్నటువంటిది మనకు కొత్త ఏం కాదు, అయితే అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ నల్లమడు వాగు నదీ పరివాహక ప్రాంతం, గుంటూరు ఛానల్ పరివాహక ప్రాంతం, మరి అదేవిధంగా అప్పాపురం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది.